హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు మీరు వింటున్నారు పార్ట్ 2 జర్మనీ టాక్స్. సో ఈరోజు నేను ఒక వీడియో మాట్లాడాలని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను టాపిక్. బట్ దాని గురించి ఆలోచించేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, స్టూడెంట్స్ అనే వాళ్ళకి అందరూ కూడా ఎడ్యుకేషనల్ ప్రకారంగా అప్లికేషన్ ప్రకారంగా స్టెప్స్ ఇస్తారు. బట్ ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు యూఎస్ యూకే అవన్నీ వదిలేసుకొని జర్మనీకి వస్తున్నారు అంటే ఏ రీజన్స్? ఒక ఎడ్యుకేషన్ ఒకటేనా? చాలానే ఉంటాయి కదా మిగతావి. సో అవన్నీ కూడా ఎందుకు ఇవ్వకూడదు? సో లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, అకామిడేషన్ ఇక్కడ ఎంత ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది, అండ్ డామెటరీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్ నుంచి డామెటరీస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఎంత సరౌండింగ్ ఏరియాలో మనం హౌసెస్ రెంట్కి తీసుకోవచ్చు, ఇక్కడ స్టోర్స్ ఎలా ఉంటాయి, ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా, అలా చాలానే ఉంటాయి కదా. ఎందుకు అవన్నీ కూడా ప్రొవైడ్ చేయకూడదు అని అనుకున్నాను. సో నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. దానిలో ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ, నాకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే అవన్నీ కూడా ఒక్కొక్కటి వీడియోగా పెడతాను. సో దట్ మీకు అన్నీ కంపేర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఒక ఎడ్యుకేషన్ ప్రకారమే కాకుండా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ లాస్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ అన్ని ఇస్తాను. సో దానిలో నేను స్టెప్ బై స్టెప్గా జర్మన్ యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, చెక్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్. మీరు జర్మనీలో యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ మీరు సాటిస్ఫై అవ్వాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్పి ఈరోజు చెప్తాను. సో 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో జనరల్ రిక్వైర్మెంట్స్ అంటారు, సెకండ్ ఏమో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అంటారు. జనరల్ రిక్వైర్మెంట్స్ అంటే అక్కడ మిమ్మల్ని ఏమడుగుతారంటే, 10th క్లాస్ అప్లోడ్ చేయండి, ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, బ్యాచిలర్స్ డిగ్రీ అప్లోడ్ చేయండి అని అడుగుతారు. సో మోస్ట్లీ జనరల్ రిక్వైర్మెంట్స్ ఎవ్వరు వరీ అవ్వాల్సిన పనేం లేదు. కాబట్టి కమింగ్ ఆన్ టు ద సెకండ్ పార్ట్ ఏమని చెప్పాను? లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పాను. సో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్లో మళ్ళీ దీనిలో సబ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్, సెకండ్ వచ్చేసి జర్మన్ థాట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్. సో ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ అంటే మీరు అప్లై చేసే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కోర్సు ఇంగ్లీష్లో చదువుదాము అని అనుకుంటుంటే అది ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్. అదే జర్మన్ థాట్ ప్రోగ్రామ్ అంటే మీరు అప్లై చేసే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ప్రోగ్రాము జర్మన్ లాంగ్వేజ్లో చదువుదాము అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ అస్ జర్మన్ థాట్ ప్రోగ్రామ్. అలాగా ఏ థాట్ ప్రోగ్రామ్ మనం చదువుదాం అనుకుంటున్నాము అని చెప్పి తెలుసుకోవడం. సో ఒకవేళ మీరు అప్లై చేసేది ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ అయితే ఐఎల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఐఎల్స్ ఎగ్జామ్ అంటే ఏంటి అంటే, ఐఎల్స్ అనేది మీకు ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చు అని చెప్పి చూపించుకునే సర్టిఫికేట్. దానిలో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఐఎల్స్లో. రీడింగు, రైటింగు, స్పీకింగ్, లిజనింగ్ అని చెప్పి 4 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇది ఏ కంట్రీలో అయినా ఏ స్టేట్లో అయినా టెస్ట్ సెంటర్స్ ఇచ్చుంటారు. ఆ టెస్ట్ సెంటర్స్లో మీరు స్లాట్ బుక్ చేసుకొని అప్లికేషన్ ఫీ పే చేసి మీరు ఎగ్జామ్ రాయడమే. అండ్ నేను ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంకా ఈజీగా డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, జర్మన్ థాట్ ప్రోగ్రామ్ అంటే మీరు జర్మన్ లాంగ్వేజ్లో మీరు మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చదువుదాం అనుకుంటున్నారు అని. దానికి అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే టెస్ట్ డెఫ్ అనేది ఏంటంటే మీకు జర్మన్ లాంగ్వేజ్ ఎంత వచ్చు, ఏ లెవెల్ వరకు వచ్చు అని. సో జనరల్గా జర్మన్ లాంగ్వేజ్ లెవెల్స్ అనేది ఏ నుంచి సి వరకు ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2. ఏ అంటే ఇట్స్ లైక్ ఏ లో లెవెల్, ఈజీ లెవెల్ అని. బి అంటే ఇంటర్మీడియట్, సి అంటే హార్డ్ లెవెల్. సో మీకు ఈ 3 లెవెల్స్లో మీరు ఎంత బాగా మాట్లాడగలరు అని చెప్పి ఆ సర్టిఫికేట్లో రాసి ఉంటారు. సో ప్రతి లెవెల్కి మీరు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన ప్రతి లెవెల్కి మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ దీనిలో అప్లోడ్ చేయండి అని అంటారు. సో ఇది గోయితేనింజ్ అనే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దానిలో మీరు 3 to 4 months కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేస్తే మీకు ఒక లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్క లెవెల్కి 3 to 4 months. దాని తర్వాత మీరు ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇది జర్మన్ థాట్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్సే మోస్ట్లీ అడుగుంటారు. ఒకవేళ లేకపోతే ఇంకేమన్నా చూసి మీరు అప్లోడ్ చేయండి దాని ప్రకారంగా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అంటే అసలు జర్మనీలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఆ సెమిస్టర్స్ టైం లైన్ ఏంటి, దాని డెడ్ లైన్ ఏంటి, అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే సమ్మర్ సెమిస్టర్ అనేది జర్మనీలో ఏప్రిల్లో బిగిన్ అవుతుంది.
అన్ని యూనివర్సిటీస్ అని కాదు, కొన్ని మార్చ్ ఎండింగ్లో బిగిన్ అవుతాయి, కొన్ని ఏప్రిల్ ఎండింగ్లో బిగిన్ అవుతాయి, మోస్ట్లీ ఏప్రిల్ రేంజ్లో బిగిన్ అవుతాయి. సో ఏప్రిల్లో బిగిన్ అవుతాయి కాబట్టి వాటికి అప్లికేషన్ టైం ఎప్పుడు ఇస్తారు అంటే నవంబర్ నుంచి జనవరి వరకు టైం ఇస్తారు. నవంబర్ నుంచి జనవరి మధ్యలో స్టూడెంట్స్ ఏ ప్రోగ్రామో ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే వాళ్ళు చూసి కన్ఫర్మేషన్ లెటరు స్టార్ట్ అవ్వక ముందే స్టూడెంట్స్కి పంపించేస్తారు. ఇది సమ్మర్ సెమిస్టర్కి. అదే ఒకవేళ వింటర్ సెమిస్టర్ అనుకోండి, వింటర్ సెమిస్టర్ అక్టోబర్లో బిగిన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో అక్టోబర్లో బిగిన్ అవుతుంది కాబట్టి మే నుంచి జూలై వరకు టైం ఇస్తారు స్టూడెంట్స్కి. మీరు మే నుంచి జూలై లోపల అప్లికేషన్ వేయండి. ఒకవేళ మొత్తం ఓకే అనుకుంటే మేము అక్టోబర్ లోపల మీకు కన్ఫర్మేషన్ లెటర్ పంపిస్తాము, దాన్ని బట్టి మీరు ఈ యూనివర్సిటీకి రావచ్చు అని. సో ఇలాగా 2 సెమిస్టర్స్ 2 ప్రోగ్రామ్స్ వాటి డెడ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మీ కంఫర్ట్ అండ్ మీరు ఎలా రావాలి అని అనుకుంటున్నారో చూసుకొని రండి. సో ఇవి ఈరోజు టాపిక్స్. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఈ ఈమెయిల్ ఐడి కన్నా మీ క్వశ్చన్ పంపించండి. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.